మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మిర్జిల్ మండలంలో తెలంగాణ ఉద్యమకారుడు వెంకటరెడ్డి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆవిష్కరించనున్నారు. అనంతరం జడ్చలలోని వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జడ్చల నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు హరీష్ రావు. ఇటు మహబూబ్నగర్ జిల్లా జడ్చలలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. నరేష్, చెప్పండి, ఎన్ని గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన కొనసాగనున్నది? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సురేష్, ఇవాళ జడ్చర్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. మిర్జిల్ మండల కేంద్రానికి మొదటగా ఆయన చేరుకుంటారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడ తెలంగాణ ఉద్యమకారుడు వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జడ్చర్ల పట్టణం కల్వకుర్తి రోడ్లో ఉన్నటువంటి వాసవి కళ్యాణ మండపంలో జరిగేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సారథ్యంలో అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. జడ్చర్ల నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. సభ్యత్వ నమోదుతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ఓటరు సవరణకు సంబంధించినటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూ వస్తున్నారు. ఇవాళ దాంట్లో భాగంగానే మాజీ మంత్రి హరీష్ రావు జడ్చర్లకు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులున్నారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? దీని పట్ల ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు ఏదైతే ఉందో ఎస్ఐఆర్ ఏదైతే ప్రోగ్రాం ఉందో ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ స్థాయి సమావేశము జడ్చర్లో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము లక్ష్మణ్ సారు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తన్నీర్ హరీష్ రావు గారు రావడం జరుగుతుంది. ఎస్ఐఆర్తో పాటు పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, ప్రజలకే గాని కార్యకర్తలకే గాని ఏ విధంగా తీసుకుపోవాలంటని చెప్పి అవగాహన సదస్సు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి పార్టీ మీద అభిమానులే గాని కార్యకర్తలే గాని ఎప్పుడు చూద్దాం అధికారం ఎప్పుడు వస్తుందంటని చెప్పి మళ్లీ ఒకసారి కేసీఆర్ ని సీట్లో కూర్చోబెట్టాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ఏదైతే ఉందో నెరవేర్చకుండా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దానితో కసితో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అంటని చెప్పి ఈరోజు కార్యకర్తలందరూ మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలంటని చెప్పి ఆశయంతో ఉన్నారు. ఈరోజు జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని మరియు కార్యకర్తలందరూ కూడా తండోతో ప్రతి విలేజ్కి వెళ్ళి మేము 5-10 మంది అనుకున్నాం, కాదు మేము అందరం వస్తాము, మేము కూడా వింటాము కేసీఆర్ అది ఎవరైతే హరీష్ రావు చెప్పేది ఇని మేము అవగాహన వస్తుందంటని చెప్పి ఈరోజు కార్యకర్తలందరికీ ఈ యొక్క జడ్చర్ల నియోజకవర్గం ప్రతి పల్లెకెళ్ళి కూడా ఈరోజు కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని మా యొక్క ఓట్లను తీసేసారేమని చెప్పి బాధతో ఈరోజు మా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క ఓటర్ను బూత్ లెవెల్ ఆఫీసర్ ఉండి ఎవరైతే ఉందో వాళ్ళు తప్పక పోయి ప్రతి ఒక్కటి ఓటర్ను పరిశీలించి ఓట్లను కాపాడడానికి కోసానికి ప్రయత్నం చేయడానికి జరుగుతుందని చెప్పి టీం ద్వారా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు గారి పర్యటన వల్ల బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో జోష్ ఎట్లా ఉండబోతా ఉంది? ఎస్ఐఆర్ కు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఓటర్లను బీఆర్ఎస్ పార్టీ కలిసి ఏం చెప్తా ఉంది? వాళ్ళని ఎట్లా అప్రమత్తం చేస్తారు? ఈరోజు
ఎస్ఐఆర్ కార్యక్రమం మరియు పార్టీ డిజిటల్ సభ్యత్వం పైన అవగాహన కల్పించడానికి శాసనసభాపక్ష ఉపనేత తన్నీర్ హరీష్ రావు గారు జడ్చర్లాకు వస్తున్నారు. అంటే పార్టీ క్యాడర్ మొత్తం ఉత్సాహంగా ఈరోజు తరలి వస్తుంది. ఈ రోజు పార్టీలో బూత్ లెవెల్ ఏజెంట్లకు మాత్రమే ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఈ రోజు లేదు, మేము స్వచ్ఛందంగా తరలి వస్తామని చెప్పని ఈ రోజు ప్రజలు అంటున్నారు. మరి 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసిర్రు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలు కూడా చూసిర్రు. ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఈ రోజు ఎన్నో హామీలను కనీసం ముట్టుకొని కూడా లేదు. ఈ రోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, రైతులు గమనిస్తున్నారు. నువ్వు రైతు బంధు వేయలేదు, ఈ రోజు రైతు సదస్సు పేరు మీద రైతు బంధుకు పైసలు లేవు, కానీ రైతు సదస్సులు పెట్టడానికే ఈ రోజు పైసలు వచ్చినాయి. మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి పైసలు వచ్చినాయి. మరి ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి పోవడం జరుగుతుంది. ఎందుకంటే కొందరికి అవగాహన లేకుండా పూర్తి వివరాలు సబ్మిట్ చేయకుండా వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఈ రోజు ఎస్ఐఆర్ పైన ఎక్కడ కూడా అవగాహన సదస్సులు పెట్టలేదు. మరి ఎక్కడ పెట్టిరు అనేది అధికారులను ప్రశ్నిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజు ప్రజలకు జవాబుదారీగా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓట్లే కాదు, తెలంగాణలో అర్హులైన వారి ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించవద్దు అనే ఒక ఉద్దేశంతో ఇంటింటికి ఈ రోజు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తీసుకుపోయి అక్కడ ఉన్న పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎస్ఐఆర్ పైన పూర్తి అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ముందరకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఈ రోజు హరీష్ రావు గారి పర్యటనలు, కేటీఆర్ గారి పర్యటనలు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఈ రోజు పార్టీ క్యాడర్ లో కాదు, ప్రజల లోపల నుంచే ఈ రోజు స్పందన చూసి చెప్పొచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి నూకలు జల్లే సమయం దగ్గరలోనే ఉంది. కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఈ రోజు శ్రీరామ రక్ష కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. 11 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి హరీష్ రావు మిడ్జిల్ మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో 11:30 ప్రాంతంలో జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి డిజిటల్ సభ్యత్వ నమోదు మీద కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకంతా కూడా దిశానిర్దేశం చేయనున్నారు. సభ్యత్వ నమోదులో అనుసరించాల్సినటువంటి ప్రక్రియ కావచ్చు, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఉన్నటువంటి అపోహలు కావచ్చు, ఇటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో క్యాడర్కి ఒక అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ఎస్ఐఆర్ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏ ఒక్క అర్హుడైనటువంటి ఓటరు తమ ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు ఎట్లా చేరువ కావాలి, సందేహాలు ఉన్నటువంటి ప్రజలకు వారి సందేహాలను నివృత్తి చేసేటటువంటి విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ పనిచేయాలని చెప్పి ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేయనున్నారు. సురేష్. రైట్, థ్యాంక్ యూ మహేష్.